హలో అండి. హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకొచ్చేసానండి. సో, ఎవ్రీ వీకెండ్ మనం బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుంటాం. దాంతో పాటు గోల్డ్ కూడా అనాలిసిస్ చేసుకుంటాం. సో, ఇవాళ మళ్ళీ అగైన్ అనాలిసిస్ చేసుకుందాం. డీప్ అనాలిసిస్ చేసుకుందాం. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్‌కి గనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. దాని తర్వాత మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్‌ని కూడా క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే ఛానల్ ఉందో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది. సో, నేను మన ఛానల్ చూపిస్తాను ట్రెండ్ ట్రేడర్ తెలుగు. అండ్ ఇది క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్‌కి మాత్రమే. ఓకే. సో, క్రిప్టో ప్రీమియం ఛానల్ ఎలా జాయిన్ అవ్వాలో ప్రాసెస్ చెప్తాను. దానికన్నా ముందు ఏదైతే మన అఫీషియల్ ఛానల్ ఉందో ట్రెండ్ ట్రేడర్ తెలుగు, లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కమెంట్ బాక్స్‌లో ఉంది. అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది. అది కూడా ఫాలో అయిపోండి. ఓకే. అండ్ టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ప్రాసెస్ చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూస్తున్నట్టు మీరు ఆల్రెడీ. సో, క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో, ఆల్రెడీ నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను. కోర్సెస్ ట్యాబ్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఫ్రీ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. ఆ 10 వీడియోస్ మీరు ఏ ప్లాట్‌ఫామ్‌లో ట్రేడ్ చేయొచ్చు, ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఏ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు, ఎలా చార్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ డెమో ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అనే దాని టాపిక్ పైన ఉంటాయి. ఒక్కసారి వెళ్లి చూస్తే క్లియర్‌గా క్లారిఫికేషన్‌గా వస్తుంటది. సో, అది చూసిన తర్వాత మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తది. దాని తర్వాత మీరు క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. అండ్ చేసేది ఏ ప్లాట్‌ఫామ్‌లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే, ఇక్కడ మీకు ఒక ప్లాట్‌ఫామ్ చూపిస్తాను. అదొచ్చేసి డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా. సో, డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా చాలా మెంబర్స్ అడుగుతారు. సార్ ఇది లీగలా? ఇల్లీగలా? సో, ఇది లీగల్ వెబ్‌సైట్. అండ్ డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా వచ్చేసి ఎఫ్ఐయు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. ఇక్కడ నేను చూపిస్తాను కింద. ఇక్కడ చూడండి. వి ఆర్ రిజిస్టర్డ్ విత్ ఎఫ్ఐయు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ ఏ ఫుల్లీ కంప్లైంట్ విత్ ఇండియన్ రెగ్యులేషన్స్. ఓకే. సో, ఇది లీగల్ వెబ్‌సైట్. దీంట్లో మీరు ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ మీ ఇంట్రెస్ట్ ఉంటే ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్స్ బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం రెండే ఉన్నాయి యాస్ ఆఫ్ నో. సో, ఈ 2 కాంట్రాక్ట్స్ మాత్రమే ట్రేడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎవ్రీడే 5:30కి రీసెంట్ ఏదైతే ఎక్స్‌పైరీ ఉంటదో అది కాంట్రాక్ట్ అయితదో అది ఎక్స్‌పైర్ అయ్యి నెక్స్ట్ కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అవుతదనమాట. సో, నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్. ఎందుకంటే మన మార్కెట్స్‌లో మనం ఫ్యూచర్స్ ట్రేడ్ చేయాలంటే ఎక్కువగా క్యాపిటల్ కావాలి. అదే ఇక్కడ తక్కువ క్యాపిటల్‌తోని కూడా మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మన మార్కెట్స్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్‌పైరీస్ ఉంటాయి. ఇక్కడ మనకి బిట్‌కాయిన్ కానీ, ఇథీరియం గానీ వేరే అదర్ ఆల్ట్ కాయిన్స్ మీరు ట్రేడ్ చేస్తున్నారనుకోండి, చాలా తక్కువ అంటే ఇక్కడ ఎటువంటి ఎక్స్‌పైరీస్ ఉండదు. అండ్ ఇంకొకటేందంటే మనకి చాలా తక్కువ క్యాపిటల్‌తోని ట్రేడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇది ఒక బెనిఫిట్. సో, దీన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ లెవరేజ్ కూడా ఇస్తున్నారు కాబట్టి, ఆ లెవరేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఎక్కువగా లెవరేజ్ ఇస్తున్నారు గదా అని చెప్పి మొత్తం లెవరేజ్ యూజ్ చేయకండి. అంటే 200x వరకు బిట్‌కాయిన్‌కి ఇస్తున్నారు. ఇథీరియంకి 200x వరకు ఉంటుంది. అండ్ గోల్డ్‌కి 100x వరకు ఉంది. సో, ఇలా ఇస్తున్నారు గదా అని చెప్పి కంప్లీట్ 100x అంటే మీరు ఒక 1,00,000 రూపీస్ పెట్టారంటే దానికి 100x అంటే మీరు అర్థం చేసుకోండి. ఎంతగనం క్యాపిటల్ మీకు 100 టైమ్స్ అయిపోతదనమాట. సో, ఈవెన్ మీరు దాన్ని 10x పెట్టినా సరే 1,00,000 క్యాపిటల్‌కి 10,00,000 అవుతది. సో, మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చెప్పేదేందంటే 5x టు 10x మాత్రమే తీసుకోండి బిగినర్స్. సో, ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్ ఉంది క్రిప్టోని బాగా అర్థం చేసుకొని మీరు బాగా అనాలిసిస్ చేసి ట్రేడ్ చేస్తున్నారంటే అప్పుడు మీరు లెవరేజ్ అనేది కొంచెం స్లైట్‌లీ ఇంక్రీజ్ చేసుకోండి. అంతేగాని ఫస్ట్ గాలనే వెళ్ళి 200 ఉంటే 200x కానీ, 100 ఉంటే 100x వాడిని తీసుకుంటారనుకోండి, లిక్విడేషన్ ఇష్యూ వల్ల మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. సో, ఫస్ట్ అర్థం చేసుకొని ట్రేడ్స్ మాత్రం తీసుకోండి. ఎంట్రీస్ మాత్రం తీసుకోండి. ఫస్ట్ క్రిప్టోని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ వీడియోస్ చూడండి. ఓకే. ఆల్రెడీ చేసి పెట్టాను. టైం తీసుకొని చూడండి. అండ్ అదే విధంగా మీరు మా కమ్యూనిటీతోని జాయిన్ అవ్వాలనుకోండి, నేను ప్రాసెస్ చెప్తాను. దాన్ని ఫాలో అండి. ఫస్ట్ అయితే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కమెంట్ బాక్స్‌లో ఉన్న లింక్ నుంచి క్లిక్ చేసి ఫస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయండి. చేసిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అండ్ సైన్ అప్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకొని అండ్ మనకి దాని తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. అండ్ దాని తర్వాత నాకు వాట్సాప్ చేయండి. సో, నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే మీకు యాస్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా చూయించానో టెలిగ్రామ్ ఛానల్. సో, క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్‌కి అది యాక్సెస్. దాంతో పాటు ఏదైతే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్ మాస్టర్ క్లాస్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఆ స్ట్రాటజీ. అది యాక్సెస్ ఇస్తాను. ఆ ఇండికేటర్ యాక్సెస్ దాంతో పాటు ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. ప్రీమియం ఛానల్‌లో ఎవ్రీడే ట్రేడ్స్ ప్లాన్ చేస్తుంటాను నేను. అండ్ ఏదైతే స్కాల్పర్ ఉందో అది ఇండివిడ్యువల్లీ కూడా సిగ్నల్స్ ఇస్తది. దాన్ని బేస్ చేసుకొని కూడా ప్రీమియం మెంబర్స్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తుంటారు. సో, మీరు కూడా చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్. సో, ఇక్కడ యూఎస్‌కి సంబంధించిన స్టాక్స్ కూడా కొత్తగా యాడ్ చేశారు. గోల్డ్, సిల్వర్ కూడా యాడ్ చేశారు. అండ్ గోల్డ్‌లో 2 టోకెన్స్ ఉన్నాయి. ఒకటేమో ఎక్స్ఐయూటీ యూఎస్‌డి అని చెప్పి, ఇంకోటి పీఎక్స్‌జీ యూఎస్‌డి అని చెప్పి. సో, ఈ 2 సేమ్ గోల్డే. కాకపోతే ఎక్స్ఐయూటీ యూఎస్‌డి ఏమో సేమ్ లైక్ 4xలో మనకి
యూఎస్‌డి మనం ట్రేడ్ చేస్తాం కదా! సో, అలా బట్ మనకి ఫోరెక్స్ ఇల్లీగల్ ఇండియాలో ట్రేడ్ చేయలేము. సో, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. బట్ ఇక్కడ సేమ్ టోకెన్ మనం ఇక్కడ ట్రేడ్ చేస్తే ఎటువంటి రిస్క్ లేకుండా ట్రేడ్ చేయొచ్చు. ఇట్స్ లీగల్‌గా ట్రేడ్ చేయొచ్చనమాట. చాలా మెంబర్స్ గోల్డ్ పైన ఇంట్రెస్ట్ ఉంటారు. సో, వాళ్ళకైతే ఇది చాలా యూజ్‌ఫుల్. సో, డెల్టా ఎక్స్‌చేంజ్ ఇండియా ప్లాట్‌ఫామ్ పైన వితౌట్ ఫోరెక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోకుండానే డైరెక్ట్‌గా ఐఎన్ఆర్ టు ఐఎన్ఆర్ విత్‌డ్రాల్ బ్యాంక్ టు బ్యాంక్ వస్తది. సో, సేఫర్ సైడ్‌లో మీరు గోల్డ్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టోకెన్ కనిపిస్తుంది కదా! XAUT USD ఇది. ఓకే. అండ్ ఇంకొకటి ఈ కంప్లీట్ ఇండస్ట్రీలోనే గోల్డ్ పైన ఫీజ్ తక్కువ 0.01 పర్సెంటేజ్ ఉంది. అండ్ గోల్డ్ పైన గానీ, సిల్వర్ పైన గానీ. అండ్ ఇంకొకటి రీసెంట్‌గా యూఎస్‌కి సంబంధించిన స్టాక్స్ కూడా ఏదైతే యాడ్ చేశారో ఇండెక్స్ కూడా యాడ్ చేశారు కదా! సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది. దానిపైన కూడా 0.02% ఫీజ్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. చాలా తక్కువ. అండ్ ఇంకొకటి బ్యూటిఫుల్ ఆఫర్ ఉంది దీంట్లో. చాలా రోజుల నుంచి అంటే ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఈ ఆఫర్ పెట్టి ఉన్నారు. అండ్ దాంట్లో కాకపోతే ముందు బిట్‌కాయిన్‌కి, ఇథీరియంకి జస్ట్ 15 మినిట్స్ మాత్రమే స్కాల్పింగ్ ఆఫర్ అవైలబుల్‌గా ఉంటుండే. అంటే మనం ఒక ట్రేడ్ ప్లేస్ చేశామనుకోండి. సో, ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు నేను ఒక ట్రేడ్ ప్లేస్ చేశాను. అండ్ 30 మినిట్స్ లోపు ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాను, క్లోజ్ చేసేసాను. సో, అలాంటి కేస్‌లో నాకు ఎటువంటి ఫీజ్ అనేది పడదనమాట. ఎటువంటి బ్రోకరేజ్ అనేది పడదు. 30 మినిట్స్ లోపు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేస్తే ఈ ఆఫర్‌ని యాక్టివేట్ చేస్తే. జీరో క్లోజింగ్ ఫీ అని ఉంది కదా! సో, నా మౌస్‌ని అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ ఏదైతే ఆఫర్ ఉందో దీన్ని యాక్టివేట్ చేసుకుంటే సింపుల్‌గా యాక్టివేట్ అవుతది. దానిపైన క్లిక్ చేస్తే ఆడేదైతే సెట్టింగ్స్ ఉంటాయో దాన్ని ఆన్ చేసుకుంటే యాక్టివేట్ అయిపోతది. సో, బిట్‌కాయిన్ అండ్ ఇథీరియంకి మాత్రం 30 మినిట్స్ లోపు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేస్తే ఎటువంటి చార్జెస్ అనేటివి పడవు. ఓకే. అండ్ అదర్ ఫ్యూచర్స్ అంటే లైక్ యూఎస్ స్టాక్స్ కానీ, అదర్ ఫ్యూచర్స్ లైక్ సోలానా గానీ, అదర్ ఫ్యూచర్స్ ఏవైతున్నాయో దానికి 15 మినిట్స్ లోపు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేస్తే ఎటువంటి చార్జెస్ అనేది పడదనమాట. సో, ఇవన్నీ ఆప్షన్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ డెల్టా ఎక్స్‌చేంజ్ ఇంకోటేంటంటే ట్రైల్ ఆప్షన్ కూడా ఉంటది. అది కూడా బావుంటది. సో, సిన్స్ ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సిన్స్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి యూజ్ చేస్తున్న ఇప్పటివరకు ఎటువంటి ఇష్యూస్ అనేటివి రాలేదు కాబట్టి నేను ఇదే ప్లాట్‌ఫామ్‌ని సజెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా జాయిన్ అయ్యే ముందు మీరు మీ వెరిఫికేషన్స్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీరు ఏదైతే ఎక్స్‌ప్లోర్ చేయండి సైట్‌ని. చేసిన తర్వాత ఏదైతే నేను ప్రాసెస్ చెప్పానో దాని నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మా క్రిప్టో ప్రీమియం ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాస్ ఆఫ్ నౌ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ చేసుకుందాం. సో, ఇక్కడ నేను బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం చూసుకుందాం. సో, ఇక్కడ నేను యాస్ ఆఫ్ నౌ డైలీ టైమ్ ఫ్రేమ్ పెట్టాను. స్పాట్ చార్ట్ బిట్‌కాయిన్‌ది స్పాట్ చార్ట్. దాని పైన బిట్‌కాయిన్ USD.P అని ఉంది. ఇది ఫ్యూచర్స్ అనమాట. కింద స్పాట్ చార్ట్స్ ఉన్నాయి కదా! ఈ బిట్‌కాయిన్, ఇథీరియం అండ్ దాని తర్వాత USDT అండ్ దాని తర్వాత గోల్డ్. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ నేను ఇక్కడ బిట్‌కాయిన్‌ది పెట్టాను. సో, బిట్‌కాయిన్ 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్ చూసుకుందాం. ఓకే. సో, 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇప్పుడు ప్రైస్ ఎక్కడుంది? బిట్‌కాయిన్ వచ్చేసి 64,000 లెవెల్ పైనుంది. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ క్యాండిల్ చూడండి. సో, ఈ క్యాండిల్ ప్రీవియస్‌లీ ఈ క్యాండిల్ ఒక బోత్ సైడ్స్ మొమెంటమ్ వచ్చింది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ ఇక్కడ డౌన్ సైడ్‌కొచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 2-3 క్యాండిల్స్ ఒక లోస్‌ని లిక్విడేట్ చేసి మళ్ళీ అప్ సైడ్ ఎళ్లి క్లోజ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ వచ్చి ఈ వీక్‌లో అంటే లాస్ట్ వీక్‌లో 62,000 లెవెల్ దగ్గర ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుంది. మల్టిపుల్ టైమ్స్ అంటే 2 టైమ్స్ మార్కెట్ ఇక్కడ 2 క్యాండిల్స్ సపోర్ట్ తీసుకొని అండ్ అక్కడి నుంచి బౌన్స్ చేసింది. అండ్ అప్ సైడ్‌కి యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు కరెంట్‌లీ 64,600 లెవెల్ దగ్గర హై చేసింది. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ప్రైస్ యాక్షన్ ఏం కనిపిస్తుంది? పాజిటివ్ ప్యాటర్నే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్స్ కిందకి వచ్చిందో, ఈ లెవెల్స్ కిందకి వచ్చినప్పుడల్లా ప్రైస్ బౌన్స్ చేసింది లాస్ట్ వీక్‌లో. ఓకే. అండ్ ఇక్కడ దగ్గరలో రెసిస్టెన్స్ ఏదుంది? ఈ క్యాండిల్ ఒక హై రెసిస్టెన్స్ ఉంది. అండ్ నిన్న ఏదైతే మార్కెట్‌లో ఒక హై ఉందో ఇదొక రెసిస్టెన్స్ ఉంది. వన్స్ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ అంటే 64,500-600 లెవెల్ పైన ప్రైస్ కనుక హోల్డ్ చేసింది అనుకోండి. అండ్ ప్రైస్ ఇంకా అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బిట్‌కాయిన్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? నియర్లీ 66,000 అండ్ 67,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ నా వ్యూ స్లైట్‌లీ పాజిటివ్ సైడ్ ఉంది. బట్ కాకపోతే ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గరలో ఉంది కాబట్టి వన్స్ ఇది బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మనం బుల్లిష్‌లోకెళ్ళొచ్చు. లేకుంటే ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్ రావచ్చా అంటే రావచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఏరియా. అండ్ ఇక్కడ నుంచి కూడా రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే బుల్లిష్ సైడ్‌లో ప్లాన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏదైతే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తామో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ఈ పర్టిక్యులర్ డౌన్ సైడ్‌లో ఏదైతే 2 క్యాండిల్స్ మీకు చూపిస్తుంది కదా! బుల్లిష్ క్యాండిల్ అది ఎర్లీగానే మనకి సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ మేము ప్రాఫిట్‌లో కూడా ఉన్నాం. అండ్ ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ట్రైల్ జరుగుతుంది. అండ్
ఇక్కడ 62,000 కిందికెళ్తే అంటే ఈ 2 క్యాండిల్స్ లెవెల్స్ కిందికెళ్తేనే యాజ్ పర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో లెవెల్స్ కిందికెళ్తేనే అప్పుడు బేరిష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఈ బులిష్ ప్యాటర్న్‌లో ఉంది అండ్ ప్రైస్ వచ్చేసి అండ్ ఏదైతే దగ్గరలో రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ కన్నా బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్లీ అప్సైడ్ పాసిబిలిటీస్ అనేటివి పెరిగిపోతాయి అనమాట. ఓకే, బిట్‌కాయిన్‌లో. అండ్ ఇక్కడ నేను ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తామో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేసుకుందాం ఫ్యూచర్స్ చార్ట్ పైన. ఓకే, ఫ్యూచర్స్ చార్ట్ పైన పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి సిగ్నల్ ఎప్పుడు వచ్చిందో చూడండి మీరు. జస్ట్ ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మనకు సిగ్నల్ ఎక్కడొచ్చింది? ఇక్కడ వచ్చింది సిగ్నల్. సో ఇక్కడ ట్రేడ్ ఆల్రెడీ పంచ్ చేసాం మేము. నియర్లీ 62,900 లెవెల్ దగ్గర చూపిస్తాను నేను ఇక్కడ. 62,900 లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గరనే కన్ఫర్మేషన్ వచ్చింది. బట్ మేము 62,900 ట్రేడ్ పంచ్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ పర్టిక్యులర్ ఏరియా నుంచి ఎన్ని పాయింట్స్ వచ్చింది? దగ్గర దగ్గర 2000 పాయింట్స్ పైకెళ్ళింది. ఓకే, సో ఇక్కడ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ చూపిస్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్. సో లాస్ట్ ట్రేడ్ ఇక్కడ చూడండి వ్యాలిడ్ బిట్‌కాయిన్ ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ సిగ్నల్ వచ్చిందా? సో ఇక్కడ సిగ్నల్ ఉందా? సో ఇదే సిగ్నల్. సో ఇక్కడ చూడండి బై సిగ్నల్ వ్యాలిడ్ అయిందని చెప్పాను. 62,900 టు 63,000 లెవెల్ ఆర్ సిఎంపీలో తీసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ ఎస్ఎల్ మెన్షన్ చేశాను 62,300 అండ్ టార్గెట్స్ మెన్షన్ చేశాను 63,500, 64,000, 64,500, 65,000. ఇక్కడ వరకు హై వెళ్ళింది. ఆల్మోస్ట్ థర్డ్ టార్గెట్ కూడా పైనకి వెళ్ళిపోయింది ప్రైస్ వచ్చేసి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ 64,600 పైన ప్రైస్ ఉంది. ఓకే, సో మంచిగా టార్గెట్స్ అనేది అచీవ్ చేసింది. ఇది జస్ట్ ఇదే స్ట్రాటజీ యూజ్ చేసి ఎటువంటి హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ కూడా చూడలేదు ఆ పర్టికులర్ టైంలో. జస్ట్ ఈ సిగ్నల్ని బేస్ చేసుకొని అండ్ స్ట్రాటజీని బేస్ చేసుకొని అండ్ చిన్న స్టాప్ లాస్తోనే అంటే 62,900 లెవెల్ దగ్గర మేము ఎంట్రీ ప్లాన్ చేస్తే 62,300 లెవెల్ దగ్గర మా ఎస్ఎల్ ఉండే ఆల్మోస్ట్ 500 to 600 పాయింట్స్ ఎస్ఎల్ ఉండే. అండ్ అక్కడ నుంచి మనం చూడండి 2,000 పాయింట్స్ దగ్గర ప్రైస్ వెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి ఒక 500 to 600 పాయింట్స్ వచ్చిన తర్వాత కాస్ట్ పెట్టి మళ్ళీ ట్రైల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మంచిగా వర్క్ చేస్తుంది ఈ స్ట్రాటజీ వచ్చేసి బిట్‌కాయిన్ కానీ ఇథీరియంలో కూడా చూపిస్తాను. ఇథీరియంలో కూడా సిగ్నల్ వచ్చింది. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్‌లో సిగ్నల్ వచ్చింది అండ్ ఈ పర్టికులర్ పాయింట్‌లో అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్‌లో అప్ సైడ్‌కి వెళ్ళిన తర్వాత కూడా సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి 10th జూలై నిన్న వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి 9th జూలై. సో ఇక్కడ నుంచి ఇక్కడ సిగ్నల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇథీరియం ఆల్మోస్ట్ 40 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఇథీరియంలో మ్యాక్స్ టు మ్యాక్స్ 20 to 25 పాయింట్స్ వస్తే పార్షియల్ బుక్ చేసుకొని ట్రైల్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నో ఇది 40 పాయింట్స్ ఇచ్చి సైడ్ వేస్ అయిపోయింది. అండ్ ఇక్కడ బిట్‌కాయిన్ కూడా యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ ఉంది చిన్న టైం ఫ్రేమ్‌లో. బట్ హయ్యర్ టైం ఫ్రేమ్‌లో స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది బిట్‌కాయిన్ కానీ ఇథీరియం కానీ. ఓకే, నేను ఇథీరియం కూడా చూపిస్తాను. డైలీ టైం ఫ్రేమ్ వెళ్దాం. ఇథీరియంది కూడా స్పాట్ చార్టే చూపిస్తాను సో దట్ క్లియర్లీ ఉంటుంది. ఇక్కడ చూడండి స్పాట్ చార్ట్ ఇథీరియంది. సో ప్రైస్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉంది. ఈ ప్రీవియస్లీ ఇదే ఏరియా నుంచి రిజెక్ట్ చేసింది. బట్ ఆ ఏరియా దగ్గర మనకు ఒక పాజిటివ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ప్రైస్ ప్రీవియస్లీ ఆల్మోస్ట్ 2 to 3 క్యాండిల్స్ మనకి ఏదైతే ఉన్నాయో దాన్ని బ్రేక్ చేసింది ఈ క్యాండిల్లో. వన్స్ ఒక్కసారి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి ఒక ఎన్ షేప్ ప్యాటర్న్ లెక్క ఫామ్ అవుతుంది అండ్ ప్రీవియస్లీ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది కూడా బ్రేక్అవుట్ అవుతుంది అండ్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్పుడు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే నియర్లీ 1,900 to 2,000 లెవెల్స్ వరకు మార్కెట్ టెస్ట్ చేయొచ్చు ఇథీరియంలో. ఓకే, సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు ఎక్కడ 1,800 లెవెల్ దగ్గరలో ప్రైస్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ప్రైస్ వచ్చేసి అండ్ దాని కింద మనం చూసామనుకోండి ఇప్పుడు ఏదైతే లో ఉందో అది 1,700. ఓకే, 1,700 లెవెల్ ఈ పర్టికులర్ పాయింట్ మంచి సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ పైన ఉన్నంతసేపు ప్రైస్ని పాజిటివ్గానే చూడొచ్చు. ఓకే, సో 1,700 లెవెల్ పైన ఉన్నంత పాజిటివ్గా చూడొచ్చు ఇథీరియంలో. అండ్ 1,800 లెవెల్ దగ్గరలో ఉంది. అండ్ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి మార్కెట్ 1,900 to 2,000 లెవెల్స్ వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇథీరియంలో. ఓకే, అండ్ బిట్‌కాయిన్ వచ్చేసి ఆల్రెడీ బిట్‌కాయిన్ పాజిటివ్ టెరిటరీలోనే ఉంది. బట్ రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది కాబట్టి స్ట్రగుల్ అవుతుంది. ఏదైతే నిన్నటి హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బిట్‌కాయిన్ బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే 62,000 లెవెల్ కిందికి వస్తేనే బేరిష్ అవ్వచ్చు. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ప్రైస్ 64,000 అండ్ 63,000 లెవెల్ పైన మార్కెట్ ఉంటే పాజిటివ్. అండ్ 63,000 లెవెల్ చాలాసార్లు టెస్ట్ చేసింది ప్రైస్. సో ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్ కానీ మీరు చిన్న టైం ఫ్రేమ్ చూసుకున్నారనుకోండి క్లియర్లీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ ఫ్యూచర్ చార్ట్ పైన పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చిన్న టైం ఫ్రేమ్ అంటే 30 మినిట్స్ పెట్టుకుందాం అట్లీస్ట్. ఇక్కడ నేనైతే బాక్స్ చూపిస్తున్నానో ఈ బాక్స్ని నోటీస్ చేయండి. సో ఇక్కడ చూడండి ప్రైస్ ఈ ఏరియాలో చాలా టైం స్పెండ్ చేసింది 63,000. ఫైనలీ దాని తర్వాత ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి మనం బై సిగ్నల్ వచ్చింది
వచ్చింది, బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో హెడ్ అండ్ షోల్డర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, ఆ ప్యాటర్న్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వన్స్ ఒకవేళ ఈ ప్యాటర్న్ ఫేక్ అవుట్ అయిందనుకోండి, ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక వెళ్తే మార్కెట్ నియర్లీ 66,000 వరకు అండ్ 67,000 వరకు కూడా అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బిట్కాయిన్లో. క్లియర్. అండ్ బేరిష్ అవ్వాలి అగైన్ ప్రైస్ అంటే మార్కెట్ అట్లీస్ట్ 63,000 టు 62,500 కిందికి వెళ్తే అప్పుడు మనం ఆలోచిద్దాం బేరిష్ గురించి. యాజ్ ఆఫ్ నో పాజిటివ్ టెరిటరీలో ఉంది, పాజిటివ్ వ్యూతోని బిట్కాయిన్లో ఉన్నాం. అండ్ ఇథేరియం కూడా అంతే. అండ్ అదేవిధంగా నెక్స్ట్ గోల్డ్ చూసుకుందాం. అండ్ గోల్డ్ చాలా చాపీగా ఉంటుంది ఇంట్రాడేలో. బట్ మీరు గోల్డ్ ట్రేడ్ చేస్తున్నారంటే స్ట్రాంగ్లీ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ బేసిస్ పైన మీరు గోల్డ్ ట్రేడ్ చేయండి. అండ్ గోల్డ్లో మనం చూసామనుకోండి, ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ పైన గోల్డ్ ఉందని చెప్పాను. సో ప్రీవియస్లీ ఎగ్జాక్ట్లీ అదే సపోర్ట్ లెవెల్ పైన ప్రైస్ ట్రేడ్ అవుతుంది. అండ్ వెయిట్ చేయండి, గోల్డ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది. దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ట్రెండ్ లైన్ని ఫేస్ చేసే రెసిస్టెన్స్ అగైన్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ పర్టికులర్ పాయింట్ ఒక సపోర్ట్ ఏరియా, అక్కడ నుంచి మళ్ళీ స్లైట్లీ బౌన్స్ చేసింది. ఓకే, సో ఇప్పుడు మేజర్గా అప్ సైడ్లో ఒక ట్రెండ్ లైన్ ఉంది. వన్స్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 4,200 లెవెల్ పైన గోల్డ్ కనుక సస్టైన్ అయితే అప్పుడు గోల్డ్ అప్ సైడ్లో మంచి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెయిట్ చేయండి, వెయిట్ చేసి 4,200 పైన ప్రైస్ ట్రేడ్ అవుతుంటే కనుక అప్పుడు మనం బులిష్ సైడ్లో ప్లాన్ చేసుకోవచ్చు గోల్డ్లో. అండ్ గోల్డ్ స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వాలంటే ఈ బాక్స్ కిందికి వస్తేనే స్ట్రాంగ్లీ బెరిష్ అవ్వచ్చు. యాజ్ లాంగ్ యాజ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు గోల్డ్ పాజిటివ్ టెరిటరీలోనే ఉంటుంది. క్లియర్లీ అండి, బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ అండ్ గోల్డ్ కానీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మా క్రిప్టో ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను, మళ్ళొకసారి చెప్తాను. ఫస్ట్ అయితే మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసుకోండి. దాని తర్వాత లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది లింక్, డెల్టా ఎక్స్చేంజ్. అండ్ అక్కడ నుంచి రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తారు, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీదకి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.